హలో గైస్, మొత్తానికి వెటయన్ ట్రైలర్ అయితే వచ్చేసింది. నేను అసలు రాదనుకున్నాను. సన్ పిక్చర్స్ అది ఇది లేట్ అయింది, వాళ్ళు ముందు తమిళది వదులుతారులే అనుకున్నా. బట్ చూస్తే షాక్ అయ్యాను. లైకా ప్రొడక్షన్స్, మనకి ప్రొడక్షన్ హౌసెస్ మంచి మంచి అన్ని కరెక్ట్గా గుర్తుండవులే పేర్లు, అది సంగతి. అయితే మొత్తానికి అయితే వచ్చేసింది ట్రైలర్, తెలుగు కూడా వచ్చేసింది. చూద్దాం. నాకైతే డబ్బింగ్ ఇష్యూ అబ్బా, పోయినసారి ప్రివ్యూ అయితే అసలు ఏమో నచ్చడా. బట్ మన దేవరా వ్లాగ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు యాడ్ చేస్తారు కదా, అప్పుడు వెటయంది ప్రివ్యూ చేశారు, బాగుంది. ఎంతైనా స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుంది కదా రజనీకాంత్ గారి. అది చూసేద్దాం, వితౌట్ ఎనీ ట్యూట్ చూసేద్దాం. వచ్చేసింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అప్కమింగ్ లైవ్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. మన 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 తెలుగు వాళ్ళవి చాలా వస్తున్నాయి. రామ్ చరణ్ గారి టీజర్ వస్తుంది అలాగా. ఓకే, చూసేద్దాం. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు, కానీ పోరం పోకలికి బాగా భద్రత ఉంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు, కానీ పోరం పోకలికి బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలని ఎన్కౌంటర్ లో చంపేయాలి. డబ్బింగ్ అసలు బాగా వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. It was a brutal murder, sir. It was a brutal murder, sir. ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఏది ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అయ్యా. ఇంకో వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి. మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అయ్యా. ఇంకో వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి. అక్కర్లేదు సార్, వారం రోజులు అక్కర్లేదు. 3 రోజుల్లో డిపార్ట్మెంట్ కి మంచి పేరు. ఓ Justice delayed is justice denied. Justice hurried is justice buried. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రం. ఇది కొంచెం షాకింగ్ ఉంది. పోయినసారి ప్రివ్యూలో అమితాబ్ బచ్చన్ వాయిస్ లేదు అసలు, అమితాబ్ బచ్చన్ గారిది ఇందులో ఉంది. ఓకే, చూసేద్దాం. ఆగండి. Is justice buried. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు. దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూల్ ఏం లేదు, కొంచెం బుర్ర అంటే చాలు. ఓహో, క్రైమ్ క్యాన్సర్ లాంటిది, దాన్ని పెరగనివ్వకూడదు. సార్, తన దగ్గర లాయర్ల సైన్యమే ఉంది. వాడి నెట్వర్క్ లో 2000 మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదని అర్థం. ఊరికి మాట్లాడే ప్రయోజనం లేదు, వాడిని లేపేద్దాం. న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయంతోనే సరిచేయాలి, అంతేగాని ఇంకో అన్యాయంతో కాదు. అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండే కన్నా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు. జడ్జిసార్, స్లో ఫేజ్ లో ఉంది. గడ్డపరతో ఫైట్. నన్ను ఏ పోస్టులో తిప్పికొట్టినా నేను మాత్రం పోలీసు వాడినే సార్. నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. షార్ట్ బాగుంది. వెటయన్ హంటర్ అక్టోబర్ 10th వస్తుంది. ఓకే, అంతేగాని నాకు ఒకటి అర్థమైంది. ఒక టీం అంతా కలిసి ఒక క్రైమ్ అయితే జరిగింది, ఒక మర్డర్, ఒక ఆడపిల్లది. అయితే అది చేసింది ఒక అబ్బాయి అన్నారు. అదే ఒక సంథింగ్ ఏదో మృగం అంటున్నారు, ఏదో తన కోసం వెతుకుతున్నారు. ఈసారి తనని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని ఫిక్స్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్. అది 3 days టైం ఇస్తుంటే 3 days కాదు సార్, ఇప్పుడే లేపేసి 3 days లో మంచి పేరు చేస్తారు డిపార్ట్మెంట్. కానీ మన రజనీకాంత్ వచ్చారు. రజనీకాంత్ గారిది బయట టీం అనుకుంటున్నా. రజనీకాంత్ గారు, ఫహద్ ఫాసిల్ గారు, అలాగే అదే శివలింగ మూవీలో హీరోయిన్ ఉంటుంది కదా,
తన పేరు తెలియదు, ఆగండి తన క్యారెక్టర్ చేస్తాను. తను ఎక్కడుందబ్బా? ఎక్కడరా? క్యాస్ట్ బాగుంది. అప్పో వచ్చిపోయి క్యాస్ట్ ఏంటి? రానా గారు ఉన్నారు, మన తన పేరు ఏం పేరు, సునీత, తను కూడా ఉన్నారు. అలాగే రానా గారు, అమితాబ్ బచ్చన్ గారు, వచ్చి బాబోయ్ ఫాస్ట్ ఫాసిల్ గారు గట్టిగా ప్లాన్ చేశారు. ఇక్కడ ఇదిగోండి, అదైతే సంగతి. వీళ్ళందరూ కలిసి చెక్ చేస్తున్నారు, అదే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది దీని చుట్టూ అయితే తెలియదు అనుకుంటున్నా. మ్యూజిక్ డిస్పాయింటెడ్ అబ్బా, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబ్బింగ్, అసలు డబ్బింగ్ నాకు ఇక్కడ చిరాకు వచ్చేసింది. ఇక్కడ అస్సలు సెట్ అవ్వలేదు డబ్బింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ గారు వాయిస్ బాగుందబ్బా, అదొకే. ఇది నాకు ఇలా అనిపించింది. ఇంకా మీకు నచ్చితే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ముందు 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అండ్ అంటే నచ్చితే మనం లైక్ కొట్టండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్.